సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్. సో ఈ రోజు నేనైతే అగారో వాళ్ళ వాల్యూమినైజర్ హెయిర్ డ్రైర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూస్తున్నాను కదా, నేను ఈ హెయిర్ స్టైల్ ఎలా క్రియేట్ చేస్తున్నాను. సో ఇలా ఉన్న నా హెయిర్ స్టైల్ ని ఇప్పుడు నేను ఇలా అయితే ఎలా చేంజ్ చేస్తున్నాను వీడియో మీకు చూపించేస్తాను. సో మర్చిపోకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇది ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ యూజ్ అవుతుంది అనుకుంటే మర్చిపోకుండా షేర్ చేయండి. సో మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ గైస్. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడే హెడ్ బాత్ చేసుకొచ్చాను. నా హెయిర్ మొత్తం చాలా వెట్ గా ఉంది. సో వెట్ గా ఉన్నప్పుడు మనమైతే ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే ఫస్ట్ హెయిర్ కి సీరం ఇస్తున్నాను. నేనైతే ఇప్పుడు ఈ లిబాన్ సీరం యూస్ చేశాను అనమాట. నార్మల్ గా మనకి షాప్స్ లో వెళ్ళినా దొరికిపోతుంది మనకి. సో దీన్ని చాలా లిక్విడ్. సో నేనైతే ఒక 1 డ్రాప్ యూస్ చేశాను అనమాట. 1 to 2 డ్రాప్స్ 1 డ్రాప్ యూస్ చేశాను. సో దీన్ని మంచిగా ఇలా రబ్ చేసుకోండి. సో రబ్ చేసుకొని ఓన్లీ మనం ఇలా రూట్స్ కి కాకుండా కింద ఉన్న హెయిర్ కి మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇదైతే అదర్ సైడ్. సో అదర్ సైడ్ కూడా సేమ్. అంటే నేను ఇంకొక డ్రాప్ తీసుకుంటాను. సో చూడండి ఇంత లిటిల్. సో సరిపోతుంది. దీన్ని మంచిగా రబ్ చేసుకోండి. హ్యాండ్స్ కి రబ్ చేసుకొని ఇలా మంచిగా యూజ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం సెకండ్ స్టెప్ కి వెళ్దాం. సో సెకండ్ స్టెప్ లో మనమైతే హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూజ్ చేయాలి. సో ఖచ్చితంగా ఏదైనా హీట్ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తున్నాం అంటే ఈ ప్రొటెక్షన్ స్ప్రే పక్కా యూజ్ చేయండి. ఎందుకంటే మన హెయిర్ అనేది డ్యామేజ్ తక్కువ అవుతుంది. సో హీట్ ప్రొటెక్షన్ స్ప్రే కోసం నేనైతే ఇక్కడ బీ బ్లెండ్ వల్ల హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూజ్ చేస్తున్నాను. సో ఇది చాలా ఈజీ. మనకి స్ప్రే మోడల్ లో వస్తుంది. సేమ్ ఇది కూడా ఒకటి 2 స్ప్రేస్ లా చేసుకుంటే చూస్తున్నారు కదా, సో సరిపోతుంది అనమాట. సో మీరు మంచిగా దీన్ని ఇలా సాల్ట్ కాకుండా ఇలా యూజ్ చేసుకుంటే సో బోత్ సైడ్స్ మంచిగా మీరు హీట్ ప్రొటెక్షన్ యూజ్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రాసెస్ చేయకుండా మీరు డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. బట్ హెయిర్ అనేది చాలా అంటే చాలా డ్యామేజ్ అవుతుంది. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ ఈ అంగారం వల్ల హెయిర్ వాల్యూమ్ యూస్ చేస్తాను. సో మనకి ఓపెన్ చేయగానే ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది. సో షేప్ అనేది మనకి స్పెరికల్ గా కాకుండా కొంచెం సిలిండ్రికల్ వేలో ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారా, మంచిగా మీకైతే ఈ విధంగా కొంచెం మంచిగా జడ దూకోవడానికి ఇచ్చారు. స్ట్రైట్నింగ్ కోసం లోపలంతా అల్యూమినియం ఉంటుంది. సో ఇక్కడ అంతా ఇలాంటివి ఇస్తారనమాట. హెయిర్ మనకి ఎలాంటి చిక్కులు పడకుండా. సో ఇది అరౌండ్ మీకు 2000 లో వస్తుంది. సో ఫస్ట్ అయితే ఆఫ్ చేసుకోవడానికి. ఇది సెకండ్ వన్ అయితే మీకు కూల్ ఎయిర్ వస్తుంది అనమాట, హాట్ గా కాకుండా. ఇదైతే ఎవరికైతే తక్కువ హెయిర్ ఉంటుందో వాళ్ళ కోసం హాట్ ఎయిర్ వస్తుంది. సో ఇదైతే మీకు ఎక్కువ హెయిర్ ఉంది అనుకుంటే, ఎక్కువ లైక్ ఎంత అంటే వాల్యూమ్ ఉంది అనుకుంటే ఇది యూస్ చేస్తాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది అగారో వాళ్ళది అనమాట. నేను ఇలా గోల్డ్ తీసుకున్నాను. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒకటి ఆఫ్ ఉంటుంది, ఇంకోటి కూల్ వాటర్ ఉంటుంది అనమాట, ఇంకోటి హాట్, ఇంకొంచెం హాట్ ఉంటుంది. సో మీకు ఏది కావాలో అది తీసుకోండి. సో నాది థిన్ హెయిర్ కాబట్టి నేనైతే ఇక్కడ కూల్ అనేది సెట్ చేసుకుంటున్నాను. సో బిఫోర్ డూయింగ్ ఇట్ మనం మన హెయిర్ ని సెక్షన్స్ లాగా చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ నేనైతేనా ఈ సైడ్ చేద్దాం. సో ఫస్ట్ హెయిర్ మొత్తాన్ని ఇలా మంచిగా ముందుకు ఇలా బ్యాక్ పెట్టి ఫ్లక్కర్ ఏదైనా ఉంటే కింది పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఈ హెయిర్ ని ఫస్ట్ బ్యాక్ సైడ్ ఉన్న ఒక హెయిర్ కి మాత్రం నేను చేసుకుంటాను. సో నా హెయిర్ కొంచెం థిన్ గా ఉంటుంది కాబట్టి అండ్ యూజింగ్ మీడియం థిన్. సో ఈ సైడ్ అయిపోయింది కాబట్టి నేను బ్యాక్ వేస్తాను. సో ఫ్రంట్ ఉన్న హెయిర్ ని తీసుకోవాలి. సో ఇప్పుడు నాకు ఇటు సైడ్ ఉన్న హెయిర్ అసలు డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి టైం హెయిర్ మాత్రం
asking about me, where I've been and where I sleep. It's hard to find me if you really want to. Turns past that takes a cool side. సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ నా వన్ సైడ్ అయిపోయింది. సో ఫిష్ తీసాను చూసారా, ఇది మొత్తం అయిపోయింది. సో ఇది ఇంకా స్టిల్ చేయాలన్నమాట. సో చూడండి డిఫరెన్స్ మీకు ఎంత స్మూత్ గా ఉంది. సో ఇది ఎలా ఉంది, సో డిఫరెన్స్ మీకే తెలిసింది. సో ఇప్పుడు ఇది కూడా చేసేద్దాం. సో ఆలోపు మనం ఇది బ్యాక్ చేంజ్ చేసుకోండి. సో ఇది ఏదైతే ఉందో హెయిర్, ఫ్రంట్ హెయిర్ జస్ట్ ఇది ఫ్రంట్ సెక్షన్ మాత్రం తీసుకొని సో ఒక సెక్షన్ లాగా పెట్టేసుకుంటాము. అది బ్యాక్ సైడ్ ఉన్నది మాత్రమే వాష్ చేసుకుంటున్నాము. Same ball cap, same moon boots, trying to outrun the thought of you. But in the standing true, don't stop. You can't leave in a town this small. You can change your mind, but not your past. Every mile just feels like moving half. You can change my name in your phone. You can't leave in a town this small. I moved on, but not too far. సో ఆల్మోస్ట్ ఇది స్టిల్ మస్ట్ అండ్ సో చూస్తున్నారు కదా, ఇదైతే నేను సైడ్ కి ఇలా వేసుకున్నాను అనమాట. ఇది నా ఫైనల్ వీడియో. నేను ఫస్ట్ టైం అగారో ప్రోడక్ట్ ని యూజ్ చేశాను. సో నాకైతే కొంచెం డిఫరెన్స్ అనిపించింది అనమాట. సో ఇంకా యూజ్ చేస్తుంటే మంచిగా బాగుంది, ఇదంతా చేయడం నాకు అలవాటు అయిపోతుంది. సో మొత్తానికి నా హెయిర్ స్టైల్ మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, ఐ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్. సో మీరు ఇంత పేషెన్స్ గా నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. సైనింగ్ ఆఫ్, ఫరీదా షేక్.